మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను. ఈ అధ్యాయంలో మనకు ఒక చెక్ లిస్ట్, గమనించాల్సినటువంటి విషయాలు అనేకమున్నాయి. అలాగే ఓ ప్రధానమైనటువంటి కారణం కూడా మనకు కనబడుతుంది. కొందరు ప్రార్థన అనగానే అదేదో దేవుని అక్కర అన్నట్టుగా ప్రార్థిస్తుంటారు. కోట్ల కొలది దూతల చేత నిత్యము ఆరాధించబడుతూ ఎవరూ సమీపింపలేని తేజస్సులో నివసించు దేవునికి మన ప్రార్థన అవసరమా? లేదా ప్రార్థన మనకు అవసరమా? తన పిల్లల జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో వారు దేవుని ఎదురు నుండి జవాబు పొందలేకపోవటానికి కారణాన్ని చూపిస్తూ యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో కూడా 2వ వాక్యంలో అంటాడు, నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరమీయకునేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడార్లుగా చేయుదును. నీళ్లు లేనందున వాడి చేపలు కంపుకొట్టి దాహం చేత చచ్చిపోవును. ఆకాశాన్ని ఒక క్షణంలో చీకటిగా మార్చగలిగిన వాడు, సముద్రపు జలములను పిడికిలతో కొలవగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమంటూ ఏదైనా ఉందా? దైవజనుడైన మోషేను అడుగుతూ ప్రజలు ఆహారం కొరకు మాంసం కొరకు సనుగుతున్నప్పుడు మోషేతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, మోషే, ఏదైనా నాకు అసాధ్యమైనది ఉందా అని అడిగాడు. లేని వాటిని ఉన్నవిగా పిలవగలుగుతాడు. ఆయన అసమానుడు, సమస్తము చేయగలవాడు. మరేంటి సమస్య అంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 2వ వాక్యం చూడండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనక ఆయన ఆలకింపకున్నాడు. సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని ముఖము నుండి, ముఖ దర్శనము నుండి దూరం అయిపోవటం. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా జవాబిస్తానని ఇర్మియాలో వాగ్దానం చేసినవాడు, మీరు ప్రార్థన చేయగా మొరపెట్టగా నేను ఉత్తరమిస్తానని వాగ్దానం చేసినవాడు, మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా పొంది ఉన్నామని నమ్మమని చెప్పినవాడు, ఇద్దరు భూమి మీద ఏకీభవించి దేన్ని బంధించినా పరలోకంలో నేను దాన్ని బంధిస్తానని, ఇద్దరు ఏకీభవించి ఒక అంశాన్ని విడుదల చేస్తే పరలోకంలో విడుదల చేస్తానని, ఇలా శక్తివంతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిన వాడే మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. ఆ పెదవులు ప్రార్థిస్తున్నాయి, ఆ చేతులు జోడించబడ్డాయి, కానీ ఆ చేతుల్లో ఏదో దోషం కనబడుతుంది. ఆ పెదవుల ప్రార్థనలో నిబద్ధత లేని అబద్ధాలు ఎన్నో కనబడుతున్నాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ లిస్టు చూడండి. మీ చేతులు రక్తము చేత, మీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఒక మాటలో చెప్పాలంటే అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడా స్వస్థత లేదు అన్నట్టుగా అపోస్తులు కూడా ఈ మాటలను ఎత్తి రాశారు. రోమపత్రిక 3వ అధ్యాయంలో 10 నుండి 18 వాక్యాలు చూడండి. ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవరునూ లేడు, దేవుణ్ణి వెదుకువాడునూ లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నాయట, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నులెదుట దేవుని భయమే లేదు. ఇక్కడ మనకు ఒక అంశం అర్థం అవ్వాలి. దేవుడు అంటున్నాడు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. అంటే అర్థం ఏంటి? రక్షించమని ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారనిగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇదిగో మీరు మీ చేతులు చాపినప్పుడు అంటాడు 15వ వచనంలో. దేవుని సన్నిధానానికి వస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, నైవేద్యం అర్పిస్తున్నారు, యెహోవా తట్టు చేతులు చాచి ఆశ్రయం కోరుతున్నారు, బహుగా ప్రార్థిస్తున్నారు, ఆయన పరిశుద్ధ ఆవరణానికి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా వారి జీవితంలో ఒక కార్యక్రమం లాగా అయిపోయాయి. ప్రవక్త అయిన మీకా అంటాడు 3వ అధ్యాయంలో, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా, ఈ మాట బాగా వినండి, ఏదో పిల్లలు దాగుడు మూతలు ఆడినట్టుగా
కనబడకుండా దాక్కుంటారే, అలాగా ఆ కాలమందు వారు మొరపెడుతున్నటువంటి కాలంలో ఆయన వారికి కనబడకుండా మరుగు చేసుకొనును అట. కనుచూపు మేరల్లో సహాయం కనుమరుగైనా ప్రభు ఉన్నాడని కదా ధైర్యం. మరి ఆ ప్రభువే కనుమరుగైతే ఈ మధ్య ప్రభు తోడుగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. ప్రార్థించిన ఆ ప్రార్థన ఫలభరితంగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. సహాయం వస్తున్నట్టుగా ఆ హృదయంలో సమ్మతి లేదు. ప్రభు కూడా నడుస్తున్నట్టుగా అనుభవం కలగట్లేదు అనిపిస్తే ప్రభు దూరం అయ్యాడని కాదు, ఆయన చేయి విడిచిపెట్టాడని కాదు, లేదా ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడని కాదు. భక్తులమైతే ఏదో యోబులాగా దావీదులాగా ఏదో సందర్భంలో అలాగా జరగవచ్చేమో, కానీ ఇది అనుదిన జీవితంలో మనకు ఉండవలసినటువంటి పరిశీలన. ఆయనకు నాకు మధ్యగా అడ్డుగోడగా ఏమైనా ఉన్నాయా? యెషయా 1వ అధ్యాయంలో 16వ వచనంలో అందుకే అంటాడు, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుశ్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకోండి. ఇదే అధ్యాయంలో 11వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. గువ్వల వలె దుఃఖారవం చేయుచున్నాము అన్నమాట. గువ్వలు లేదా పావురాలు ఎలాగా మూలుగుతూ ఉంటాయో, ఎప్పుడో జరిగే దేహ విమోచన కోసం కాదు, రాబోతున్నటువంటి క్రీస్తు రాకడ కొరకు కాదు. ఇదిగో ఇప్పుడే మనకు ఆయనకు మధ్యలో ఉన్నటువంటి ప్రతి అడ్డు కూడా తొలగిపోనట్లుగా, మనసాక్షిలో ఉన్నటువంటి అపరాధ భావం తొలగిపోనట్లుగా, ఆయన ముఖదర్శనం స్పష్టంగా కలుగునట్లుగా, సహాయం కొరకు ఆయన కృపాసన వద్దకు సమృద్ధి ప్రవేశం కలుగునట్లుగా. ఇదిగో మనం అందరము కీర్తనకారుని వలె 119వ కీర్తన 59లో చెప్పబడినట్టుగా మన మార్గములను మనం పరిశీలించుకొని ఆయన శాసనము తట్టు మనము తిరగబద్దులమై ఉన్నాం. మనము అడగకపోయినా మన కొరకు రక్తం కార్చి ప్రాణత్యాగం చేశాడే, రోమపత్రిక స్పష్టంగా మనతో మాట్లాడుతుంది కదా. కనుక ఆయన ఏదో కఠినంగా ఉన్నట్టుగా, జవాబులు ఇవ్వకుండా తను మరుగుపరుచుకున్నట్టుగా ఏడ్చి గగ్గోలు పెట్టనక్కర్లేదు. ప్రార్థిస్తున్న మనం ఆ ప్రార్థనకు తగినట్టుగా ప్రవర్తిస్తున్నామా, జీవిస్తున్నామా అన్న పరిశీలన. ఆయన కంటే మరి దేనిని ఎక్కువగా ప్రేమింపకుందుముగాక, సమ్మతి గల వారమై ఆయనతో కూడి నడుచుదుముగాక. అలాగన దేవుని తట్టు నువ్వు మళ్ళితే ఆయన అంటాడు ఒక వాగ్దానం చివరి వచనంలో, నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లేఖనములు మీ జీవితంలో నెరవేర్చబడే కృప దేవుడు మీకు మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.